నమస్కారం నాన్న. మేడం రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టేట్మెంట్లు అయితే పాస్ చేసినారు. ఏమని చెప్పంటే వాళ్ళు 11 మందే ఉన్న వైసీపీ కార్యకర్తలు, కానీ 1100 మందిలా వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతున్నారు. అదే మన పార్టీలో లేదు యూనిటీ అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? నిజమే కదా మరి, నిజమే కదా. ఇప్పుడు పదవి వీళ్ళదైనా వీళ్ళు పరిపాలన ఉండా కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టు వైఫల్యం వీళ్ళలోనే ఉంది కదా. పవన్ కళ్యాణ్ అన్నది మాట నిజమేగా. ఇప్పుడు 11,000 మంది లాగా మాట్లాడుతున్నారంటే ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఇచ్చిందే కదా, ఎవరు మాట్లాడినా. అందుకని ఆయన అన్నది నిజమే, పవన్ కళ్యాణ్ అన్నది. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అనాల్సినవన్నీ అని కులం ముసుగులోకి వెళ్ళిపోతున్నారు. అంటే కుల రాజకీయాలు రెచ్చగొట్టేది వీళ్ళే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం మేడం? వాళ్ళు ఒక్కలే కదా, అందరూ కుల రాజకీయం చేస్తున్నారు. ఆ మాటకు వస్తే వైసీపీ నాయకులు ఒక్కలే కాదు, ప్రతి వాళ్ళు కుల రాజకీయం చేయ నాయకుడే లేడు. ఇది నిజం అన్నమాట. మళ్ళీ వాళ్ళ ఒక్కల మీద పెట్టడం ఎందుకు? వైసీపీ నాయకుల మీద ఎవరు పెట్టినా పైకి రావాలంటే కుల రాజకీయం చేస్తారు. ఓట్లకు వచ్చినప్పుడు ఏం కుల రాజకీయం లేదు, మనం అందరం ఒకటే అంటారు. ఇది నిజ జగమెరిగిన సత్యమే కదా. నెక్స్ట్ అన్ని కులాలు అన్ని మతాలు ఓటేస్తేనే ఈ అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే అయినా కూర్చుంటాడు. అట్లాంటిది ఇప్పుడు ఒక కులాన్ని పర్టికులర్ గా ఒక కులాన్ని టార్గెట్ చేసి ఇలా కుల రాజకీయాలను మత రాజకీయాలను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి కరెక్ట్ కాదు, నిజమే పవన్ కళ్యాణ్ అన్నది. ఎందుకంటే గెలిచినాక కుల రాజకీయం చేయొద్దు, చిచ్చులు పెట్టొద్దు. మనం అంతా భారతదేశంలో ఉన్నప్పుడు మన భారతీయ బిడ్డలమే, మనం మొత్తం ఒకే అని అనుకోవాలి. కానీ గెలిచినాక ఒక మాట, గెలవతలకు ఒక మాట మాట్లాడితే అక్కడ ఏం జరుగుతుందంటే వర్గాలుగా ఇడిపోతున్నారు అనమాట. వర్గాలుగా కులాలుగా ఇడిపోయి కొట్టుకుంటున్నారు. అది రాష్ట్రానికి నష్టమే కదా. ఇప్పుడు ఏముంది, మొన్న గుడికాడ ఒక ఆమె చెబుతుంది, గుడికాడ ముస్లిం అమ్మొద్దు అని. అట్ట కుల పిచ్చి లేపే వాళ్ళని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఎక్కడైనా సరే ఒక్కొక్కళ్ళు ఎవరైనా సరే, ఏడ వాళ్ళు అమ్మకూడదు, ఏడ మా కులమే అమ్మాలా, ఇంకొక్కడ మా కులమే అమ్మాలని అట్ట తీసుకొచ్చి కుల పిచ్చి లేపి కుల తగాదలు పెట్టే వాళ్ళని ఎవరైనా సరే అక్కడ ఉండాలి, అక్కడ పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి రాజకీయ నాయకులు అయినా సరే, రాజకీయంలో లేకపోయినా సరే, వీళ్ళు ఎవరండి 90 మందిని శాసించడానికి 10 మంది వచ్చి కుల శిక్షలు పెట్టేది ఎందుకు? పెడితే ఇప్పుడు మనమందరం బాగుండాలి, అందరం కొట్టుకోవాల్సి వస్తుంది కదా. అక్కడ ఒకరికి ఈగోలు పెరిగి. అందుకని దయచేసి కుల పిచ్చి లేపే వాళ్ళని రాజకీయంలో ఉండా కొట్టాల్సిందే, రాజకీయంలో లేకపోయినా కొట్టాల్సిందే. దయచేసి ఇదంతా అందరూ మేలుకోవాలని కోరుకుంటున్నాను నేను. నెక్స్ట్ అంటే వైసీపీ కార్యకర్తలు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి 1100 మందిలో తయారవుతున్నారు. బట్ మనం చేసే మంచి పనులను చూపించుకోవడానికి మనం ఎందుకు ముందుకు వెళ్తలేం? మనం చేసేది మంచి పనే కదా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు అడగడం అయితే జరిగింది. నిజమే కదా, మంచి మాట అడిగిండు. నేను కూడా అన్నా, మరి నాయకుడు అనేవాడు ప్రజలను పరిపాలించడానికి వచ్చినాడు. తప్పు ఒప్పు మాట్లాడాలి, మాట్లాడితేనే కదా నాయకుడు అయ్యేది. ఇప్పుడు అవతల తప్పు ఉందని చెప్పి మరి వీళ్ళల్లో తప్పులు బయటపడతాయనే మరి వాళ్ళని అనకుండా ఉండేది. అర్థం అదే కదా. ఇప్పుడు తప్పు లేనప్పుడు పరిపాలన నువ్వు కూడా చేస్తావు, నీదే పరిపాలన, నీదే ప్రభుత్వం. అవతల వాళ్ళు విడిగా మాట్లాడినప్పుడు నువ్వు చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకున్నప్పుడు అప్పుడు నీ వైఫల్యం కానొస్తుంది కదా. అందుకని అదే పవన్ కళ్యాణ్ అన్న అడిగింది, అది నిజమే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశాన్ని ఇయ్యరు. కొంతమంది మాత్రమే మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అందరికీ ఛాన్స్ ఇస్తే వాళ్ళకు మాట్లాడే టైం దొరుకుతుంది. వాళ్ళ సమస్యల గురించి అయినా దేని గురించి అయినా వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమస్య గురించి. అవునా, ఈ నాయకుడు చంద్రబాబు అన్న ఆయన ఒక్కడే కాదు, ఆ నాయకుడు ఒక్కడే కాదు, ఏ నాయకుడైనా పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే ప్రతి వాడి సమస్య తెలుస్తుంది, ప్రతి వాడు చేసే తప్పు కూడా తెలుస్తుంది. నాయకుడు అనేవాడు ఇప్పటి నుంచి కొత్త సెక్షన్ పెట్టి అడగాల, అడిగితేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా, నా చుట్టూ ఉన్న నలుగురే చెప్పాలా, తక్కిన 10 మంది చెప్పకూడదు అంటే సమస్య ఆడ తెలుస్తుంది, తప్పు ఆడ తెలుస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ అన్న మాట నిజమే. పవన్ కళ్యాణ్ అన్న మాటలకి, ఏదైతే అసెంబ్లీలో అన్న మాటలకి పేరునేని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మేము 1100 మందిలా కాదు 11,000 మందిలా నిలబడతాము ప్రజల పక్షాన, ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు, ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా సీన్ ఏంటిదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? కదా అంత గొంతు ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా. అందుకని మాట్లాడతారు వాళ్ళంతే మాట్లాడతారు, ప్రజలకు వినిపిస్తారు. ఇప్పుడు నువ్వు సత్యమేందో చూపినప్పుడు వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు మాట్లాడిందే నిజం అనుకుంటారు. ఇప్పుడు తప్పు గొప్పకు తేడా తెలియాలంటే దానికి దండని ఇదిస్తేనే కదా తేడా తెలిసేది. ఇది అని చెప్పి వాళ్ళ మాట నిజం అనుకుంటారు కదా ప్రజలు. అందుకని పవన్ కళ్యాణ్ అన్న మాట నిజమే, పేర్లి నాని అనేది కూడా నిజమేనమాట. మేము 11,000 మంది కాదు 11 లక్షల మంది వాళ్ళకి వచ్చి మాట్లాడినా కూడా
ఇంకా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే సెంట్రల్ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. ఈ స్టేట్ ను ఏదైతే స్టేట్ ఉందో స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారినన్నా లేదంటే నారా లోకేష్ గారినన్నా సీఎం చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది? వాళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ అన్న అయితే బాగుంటుంది అనమాట. అనుభవం ఉంది, సీనియర్. ఆయన రాజకీయంగా సీనియర్ కాకపోవచ్చు కానీ ఆయన వ్యక్తిగా అనుభవం ఉన్నవాడుగా మరి ఏజ్ పరంగా కూడా ఆయన సీనియర్. లోకేష్ బాబు అంటే చిన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఇంకా టైం ఉంది ఆయన గాటానికి. కానీ లోకేష్ గారికి రాజకీయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంది. అదే విధంగా విదేశాల్లోకి వెళ్ళినా కూడా మాట్లాడే కెపాసిటీ ఉన్న నాయకుడు ఒకే ఒకడు మళ్ళా లోకేష్ గారు అని చెప్పి, అదే విధంగా వాళ్ళ కొడుకు కూడా కదా. అలా పక్షపాత ధోరణి చూపెడితే కూడా ఒకవేళ లోకేష్ గారికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. కొడుకని ఒకళ్ళు ఇస్తే ఇయ్యొచ్చేమో కానీ అంత అనుభవం ఆయనకి లేదు, అంత కెపాసిటీ లేదు ఇప్పుడే. లోకేష్ గారికి అయితే లేదు. పవన్ కళ్యాణ్ అన్నకి ఇస్తేనే అంత కెపాసిటీ ఆయనకు ఉంది. పరిపాలన విధంగా చూసుకున్నా కూడా ఆయన ఏ దేశం పోయినా కూడా ఇప్పుడు ఆయన చెబితే కూడా పనులు అవుతున్నాయి కదా చాలా వరకు. అందుకని అనుభవపూర్వకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అన్నకి ఇవ్వటమే న్యాయం. ఈయన చిన్న వ్యక్తి కాబట్టి ఈయనకి ఇప్పుడే ఇస్తే రాష్ట్రం ఆయన పరిపాలన చేయలేడు.